టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ వార్ 2 సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా అంచనాలను అందుకోవడంలో విఫలమైన ఈ సినిమా తొలి రోజు ఓవరాల్ గా ఎస్టిమేట్ చేసిన కలెక్షన్ల మార్కును కూడా పూర్తిగా దాటలేకపోయింది. 90 నుండి 100 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కునైనా అందుకుంటుంది అనుకున్నా కానీ మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆ మార్కును దాటలేకపోయింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో అలాగే ఓవర్సీస్ లో సినిమా అనుకున్న రేంజ్ లో జోరును చూపించలేకపోయిందని చెప్పాలి. ఇప్పుడు మొత్తం మీద మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 5.15 కోట్లు, సీడెట్ లో 4.76 కోట్లు, వైజాగ్ లో 2.56 కోట్లు, ఈస్ట్ లో 2.06 కోట్లు, వెస్ట్ లో 1.23 కోట్లు, గుంటూరులో 2.45 కోట్లు, కృష్ణాలో 1.94 కోట్లు, నెల్లూరులో 96 లక్షల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 21.11 కోట్ల దాకా షేర్ ను 28.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కాగా సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 4.28 కోట్ల రేంజ్ లో హైట్స్ వివిధ ప్లేస్లలో యాడ్ అయ్యాయి. ఇక కర్ణాటకలో 1.9 కోట్లు, కర్ణాటక అలాగే కేరళలో 90 లక్షలు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 14.20 కోట్ల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో 10.05 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును దాటింది. దాంతో వరల్డ్ వైడ్ గా 48.21 కోట్ల దాకా షేర్ ను 86.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అటు ఇటుగా సాధించింది ఈ సినిమా. వరల్డ్ వైడ్ గా సినిమా వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ రీ అడ్జస్ట్ చేయగా 307 కోట్ల రేంజ్ లో షేర్ ను సినిమా వరల్డ్ వైడ్ గా అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ లెక్కన సినిమా బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 258.79 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 92 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా తొలి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 70.89 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండవ రోజున ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ ను చూపించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.